మీలో ఎంతమందికి మినపరొట్టెలు తెలుసు? ఇడ్లీ బ్యాటర్తో చేసే ఈ మినపరొట్టెలు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ మినపరొట్టెలతో పాటు టేస్టీ పల్లి చట్నీ కూడా చూసేద్దామా? ఒకసారి ట్రై చేస్తే ఎవరైనా సరే దీనికి అడిక్ట్ అయిపోతారనమాట. అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా పల్లీలను చక్కగా వేయించుకుని పొట్టు తీసి మిక్సీలో పల్లీలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మిక్సీ పట్టుకుని బాగా థిక్ పేస్ట్లా చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాన్ని చక్కగా కరివేపాకు, ఎండుమిరపకాయ, ఆవాలతో తాలింపు పెట్టేసుకుంటే సూపర్గా టేస్టీగా పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్లో కొంచెం నూక ఎక్కువగా వేసుకోవాలన్నమాట. అప్పుడే ఈ రొట్టెలు బాగా వస్తాయి. అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర వేసి బాగా కలిపేసి పెనం మీద థిక్గా వేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి మినపరొట్టెలు. మీకు నచ్చితే కళాయిలో కూడా వేసుకోవచ్చు.